హాయ్ ఫ్రెండ్స్, పార్వతి బ్లాగుకు స్వాగతం. ఈ రోజు మనం వంటల్లో క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ పెద్దవి 3, మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు 250 గ్రాములు, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు, ఉప్పు రుచికి తగినంత, లవంగాలు 4, పల్లీలు లేదా జీడిపప్పు కొన్ని, నూనె 2 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అన్నము 1.5 కప్పు బియ్యాన్ని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న కాయగూరలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వెచ్చపడ్డాక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వెచ్చపడ్డాక లవంగాలను వేసి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను, జీడిపప్పు లేదా పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలను కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత పుట్టగొడుగు ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి ఒక 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపి ఒక 3 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి. చివరగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఉప్పును సరిచూసుకోవాలి. దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టు. దీనిని రైతా లేదా ఏదైనా మసాలా కర్రీతో తీసుకుంటే బాగుంటుంది. బ్లాగ్ను వీక్షించిన వారికి ధన్యవాదాలు.